ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ బృందం రెండోసారి పలు ప్రశ్నలు సంధించింది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిట్ ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్లలో అందిస్తారు. ఉషా, చెప్పండి. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ బృందం అడుగుతున్న ప్రశ్నలు ఏంటి రెండవ రోజు? షాలిని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని 6 గంటలుగా సుదీర్ఘంగా విచారిస్తున్నారు సిట్ బృందం. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి A1 నిందితుడుగా ఉన్నారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు నోరు మెదిస్తే గానీ ఈ కేసులో చాలా వరకు కూడా డొంకి కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్సెస్ లో భాగంగా ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేయడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి మీరే అన్న కోణంలో కూడా సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అలాగే స్పెషల్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ని పెట్టుకున్నారు గత హయాంలో. ఎవరి అనుమతితో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎస్ఓటి టీమ్ ని పెట్టుకున్నారు అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం అతను రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ రిక్రూట్ అయిన బీఆర్ఎస్ హయాంలో మళ్ళీ ఏదైతే రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులను మళ్ళీ రిక్రూట్ చేసుకునే కల్చర్ ని తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ హయాంలో ప్రభాకర్ రావు మళ్ళీ విధుల్లోకి రావడము, విధుల్లోకి వచ్చినటువంటి ప్రభాకర్ రావు అప్పటి నుంచి బీఆర్ఎస్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడినటువంటి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, మ్యాక్ వీటన్నిటిని కూడా తనతో పాటు తీసుకురావాల్సిందిగా కోరారు. ప్రస్తుతం 6 గంటల సుదీర్ఘ విచారణ మొత్తం కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో అయితే జరుగుతోంది. ప్రశ్నలకి సంబంధించి డే 1 ప్రభాకర్ ఎక్కడ కూడా ఎదురు ప్రశ్నలు అడగడము సిట్ బృందాన్ని, అలాగే ఎక్కడ కూడా పొంతం లేని సమాధానం చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. నేటి విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదుపుతున్నారా లేదా, సిట్ బృందం అడిగేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రభాకర్ రావు సమాధానాలు ఇస్తున్నారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగానే ఉందనేసి తెలుస్తుంది. ప్రస్తుతం 6 గంటల విచారణలో భాగంగా ప్రభాకర్ రావు చాలా వరకు కూడా ఏదైతే గతంలో ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు తిరుపతనలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతని ముందు ఉంచి మరీ ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో, హార్డ్ డిస్క్ల ధ్వంసానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో వచ్చినటువంటి కొంత సమాచారం ఏదైతే ఉందో ఆ కొత్త సమాచారాన్ని కూడా అతని ముందు ఉంచి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఎస్ఐబిగా ఉన్న హయాంలో ప్రభాకర్ రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో దాదాపు 4500 పైచులకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా లిస్టు ఎవరు మీకు ఇచ్చారు అన్న కోణంలో అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు విచారించినటువంటి 4 ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు దగ్గర నుంచి రాధాకిషన్ రావు వరకు వీరందరూ కూడా సుప్రీం ఆదేశాల మేరకే చేశాము అంటున్నారు. ఆ సుప్రీం ఎవరు, మిమ్మల్ని గైడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్న కోణంలో ప్రభాకర్ రావుని పదే ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రభాకర్ రావు ఈ రోజు విచారణలో భాగంగా ఏదైతే గత డే 1 విచారణలో భాగంగా ప్రభాకర్ రావు 8 గంటలు విచారించారు సిట్ బృందం. ఇవాళ చూసుకున్నట్టయితే 6 గంటల విచారణ ముగిసింది. ఇంకా ఎన్ని గంటల పాటు ప్రభాకర్ రావుని విచారించే అవకాశం ఉంది. అలాగే ప్రభాకర్ రావు ఇవాళ తను వాడినటువంటి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, అలాగే మ్యాచ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తీసుకొచ్చారా లేదా ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఏదైతే మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ వింగ్ ని ఏర్పాటు చేయడానికి అలాగే ప్రైవేట్ వ్యక్తిగా ఉన్నటువంటి శ్రవణ్ రావునికి ఇందులో కీలక పాత్ర ఉంది. అతన్ని ఎస్ఐబిలో అతని ప్రమేయం ఏంటి అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావుని చాలా వరకు ప్రశ్నల వర్షంతో అయితే బిక్కిరి చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఈ రోజు సుదీర్ఘంగా అయితే ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏసీపీ వెంకటగిరి కూడా మొత్తం ఈ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా వరకు కూడా రాజకీయ నేతల హ్యాండ్ చాలా వరకు ఉంది కాబట్టి రాజకీయ ప్రముఖులు ఎవరు వీళ్ళని ప్రలోభం పెట్టారు అన్న కోణంలోనే చాలా వరకు ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. షాలిని, థ్యాంక్ యూ ఉషా.